బీసీ బంద్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అంబర్పేట చౌరస్తా దగ్గర నిర్వహించిన ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు. కుల సర్వే చేశాం, జీవో ఇచ్చాం. బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రధాని మోదీని కలుస్తామని చెప్పారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ముషిరాబాద్ డిపోలో 2 వద్ద బైఠాయించి మంత్రి వాటికి నిరసన తెలిపారు. బీసీ బంద్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అంబర్పేట్ చౌరస్తా దగ్గర నిర్వహించిన ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలంటూ జేఏసీ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఇక బంద్ ఎలా కొనసాగుతుంది? బంద్ లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? గంగోత్రి, బీసీ 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో ఢిల్లీ టు గల్లీలో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే బంద్కు పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి కూడా అఖిల పక్షాలన్నీ కూడా ఏదైతే బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ప్రతి ఒక్క పార్టీ కూడా జేఏసీ మొత్తం అన్ని సిపిఐ, సిపిఎం ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే టీపీసీసీ అధ్యక్షుడు లిబర్టీ వద్దకు చేరుకున్నారు. లిబర్టీ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చాలా వరకు కూడా వాకిటి శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ అలాగే మొత్తం మంత్రులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. బంద్ను విజయవంతం చేస్తున్నాము, శాంతియుతంగా ఎక్కడికక్కడ డిపోలకే పరిమితం చేశాము. వాహనాలన్నింటినీ కూడా బస్సులు ఏవైతే ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిపోలకే పరిమితం చేశాము. ఎక్కడ కూడా ఎలాంటి వాహనాన్ని కూడా ముందుకు కదిలించకుండా బంద్ను శాంతియుత వాతావరణంలో కేంద్రం మెడలు వంచి ఖచ్చితంగా బీసీ 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా కేంద్రం కనువిప్పు కరిగేలాగా చేస్తాము అన్న కోణంలో కూడా టీపీసీసీ అధ్యక్షుడు కాసేపటి క్రితమే మీడియా ముఖంగా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 9th షెడ్యూల్ ఏదైతే జీవో 9 ని రిలీజ్ చేసింది, అలాగే హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు ఎన్నికలకు సంబంధించి పాత పద్ధతిలోనే వెళ్లాలి, ముందు ఏదైతే బీసీలకు 42%తో అయితే ఎన్నికలకు నిర్వహించడానికి అనుమతి లేదు అన్న కోణంలో కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇచ్చింది. వీటన్నిటినీ కూడా బీసీ సంఘాలు అటు ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇటు ఈటెల రాజేందర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కల్వకుంట్ల కవిత కావచ్చు, అనూహ్యంగా చూసుకున్నట్లయితే కల్వకుంట్ల కవిత తన తనయుడు ఆదిత్యతో కలిసి ఖైరతాబాద్ చౌరస్తాలో జాగృతి నేతల సమక్షంలో ధర్నాకు దిగడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే తెలంగాణ రాజకీయాలలో బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది. దేశ రాజకీయాలన్నీ కూడా బీసీ 42% రిజర్వేషన్ అంశం తెలంగాణ చేపడుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్నటువంటి ఒక్కొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో దీని అన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే బీసీలకు 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ప్రతి ఒక్క చోట కూడా బైక్ ర్యాలీలు, దానం నాగేందర్ టీపీసీసీ అధ్యక్షుడు కావచ్చు, మరోవైపు విహెచ్ కావచ్చు, వి హనుమంతరావు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ ఏదైతే కార్యకర్తలు, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కేడర్ కి సంబంధించి ఈ అంశం ఏదైతే ఉందో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని
అని కాకుండా పార్టీలకు అతీతంగా బీసీలకు ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ఈ సందర్భంగా ఈ ధర్నాముఖంగా ప్రతి ఒక్క బీసీ కూడా ముందుకు రావాలి అన్న కోణంలో చేపడుతున్నటువంటి ఈ ధర్నా ఏదైతే ఉందో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలగకుండా ప్రతి ఒక్క నాయకుడు ఏదైతే పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నేత కూడా శాంతియుతంగానే ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ బీసీ నినాదంతో ఎక్కడికక్కడ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఎలాగైనా సాధించుకోవాలన్న ఉద్దేశంతోనే ఉన్నాము అన్న ఉద్దేశంతోనే చెప్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు ఏదైతే గవర్నర్ వద్దకు బిల్లు వెళ్ళింది, కానీ ఎక్కడ కూడా ఆమోద ముద్ర పడలేదు. అఖిల పక్షాల మద్దతుతోనే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి అనంతరం జీవో 9 ని రిలీజ్ చేశాము. 41, 42 పంచాయతీ యాక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారానే ఎన్నికలకు ముందుకెళ్లాము. కానీ అనూహ్యంగా ఏదైతే గవర్నర్ నుంచి మద్దతు రాకపోవడంతోనే అఖిల పక్షాల మద్దతుతోనే జీవో 9 ని రిలీజ్ చేస్తూ ఎన్నికలకు ముందుకు వెళ్లాము అన్న కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే బీసీ 42% రిజర్వేషన్ అంశాన్ని అటు కామారెడ్డి వేదికగా రాహుల్ గాంధీ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చాడో కామారెడ్డి వేదికగా బీసీ 42% బీసీ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చాడో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్. అటు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటు టీపీసీసీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కార్యకర్తలు శ్రేణులు అలాగే డీసీసీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా చురుగ్గా యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఈ ధర్నాలో చాలా వరకు కూడా ఏదైతే బీసీలతో పాటు చాలా వరకు యువత అలాగే వీరికి మద్దతుగా అనేక పార్టీల మద్దతును కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అయితే బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి సాయంత్రం వరకు కూడా ఈ ధర్నా ఏదైతే ఉందో బీసీ బంద్ ఏదైతే ఉందో బంద్ అయితే కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఢిల్లీ ధర్నా చౌక్ దగ్గర నుంచి గల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ గల్లీలో ఏదైతే హైదరాబాదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ గల్లీలోనూ కూడా ఈ ధర్నా చేపట్టడం అనేది మాత్రము అటు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న కోణంలోనే కాంగ్రెస్ సర్కార్ చేపట్టింది అనేసి తెలుస్తోంది. మొత్తం మీద అన్ని పార్టీలు కూడా బీసీలకు మద్దతు తెలపాలి అన్న కోణంలో బీసీలు ఇప్పటి వరకు కూడా ఒక హోదాలో లేరు. ఒక సీఎం కేడర్ గానీ క్యాబినెట్ సీఎం క్యాండిడేట్ ఇప్పటి వరకు కూడా బీసీలో లేరు. ఎప్పుడు ఓసీలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు అన్న కోణంలో కూడా కొన్ని నానుడి ఏదైతే వినిపిస్తుందో వీటన్నిటికీ కూడా బీసీ 42% రిజర్వేషన్ తో ముందుకు వెళ్ళినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఇది ముందుకు రావాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీసీ క్యాండిడేట్ కి ఎలా సర్టిఫికేట్ ఇచ్చారో ఏదైతే క్యాండిడేట్ గా నిలబెట్టారో అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు సముచిత స్థానం కల్పించాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలి అన్న కోణంలోనే ఈ ధర్నాను మహా బంద్ లాగా తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా స్ట్రక్ అయిపోయాయి. మరోవైపు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రిజర్వేషన్ సాధించే వరకు మేము వదలమన్న కోణంలో కూడా టీపీసీసీ అధ్యక్షుడు కాసేపటి క్రితమే మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. గంగోత్రి ఉషా, ఇప్పటి వరకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేనట్లుగా ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, జాగృతి పార్టీ అన్ని పార్టీలు కలిసి బంద్కు పిలుపునిస్తున్నాయి. ఇక కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతోంది బీసీ రిజర్వేషన్ కు సంబంధించి? ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఎప్పుడైతే ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చిందో ఈ వెలుగులోకి తీసుకొచ్చిన మొదటి డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎప్పటికప్పుడు అప్స్ అండ్ డౌన్సే వినిపిస్తున్నాయి. అటు హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడికక్కడ చుక్కెదురే అవుతోంది. ఎక్కడా కూడా సానుకూలంగా అయితే బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి సానుకూలటువంటి ఏదైతే సానుకూలంగా అయితే లేదు. ప్రతి చోట కూడా అడ్డంకులే ఎదురవుతున్నాయి. అసలు బీసీలకు 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ మహా బంద్ ఏదైతే ఉందో ఈ మహాబంద్ని ఖచ్చితంగా విజయవంతం చేయడానికే చాలా వరకు బీసీ శ్రేణులు, బీసీ మంత్రులు, బీసీ టీపీసీసీ అధ్యక్షుడి దగ్గర నుంచి క్యాబినెట్ మినిస్ట్రీలుగా ఉన్నటువంటి వాకిటి శ్రీహరి కావచ్చు, అలాగే ఎంపీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్, ప్రతి ఒక్కరు సీతక్క, చాలా మంది కూడా ఎక్కడికక్కడ ప్రతి ఒక్క ఏదైతే ట్రై కమిషనరేట్ లో ప్రతి ఒక్క చోట కూడా ఆయా మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా
చాలా తీవ్రంగా బంద్కి సంబంధించి ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వానికి ఈ చర్యలు ఏదైతే బంద్ చేపట్టినటువంటి చర్యలు ఏదైతే ఉందో మంత్రుల ద్వారా ఒక మెసేజ్ వెళ్ళాలి, వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, ఖచ్చితంగా రాష్ట్రపతి దగ్గర ఆమోద ముద్ర పొందాలి, అనంతరం బీసీలకు 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒక స్పష్టత రావాలి అన్న కోణంలోనే ఈ ధర్నాన్ని చేపడుతున్నారు. ఎట్టకేలకు ఏదైతే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు ప్రత్యేక తెలంగాణకి ఎలా ఫైట్ చేశారో ఆ తరహాలోనే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీల దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన నిలబడి బీసీలకు 42% ఖచ్చితంగా కావాల్సిందే అన్న కోణంలోనూ ఇటు హైకోర్టులో కావచ్చు అటు సుప్రీంకోర్టులో కావచ్చు చాలా వరకు కూడా బంద్ని చేపట్టింది. ఈ బంద్ చాలా వరకు కూడా విజయవంతమైంది. హాఫ్ డే అయిపోయింది. మిగిలిన హాఫ్ డేలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇప్పటి వరకు శాంతియుతంగా జరిగినటువంటి ఈ మహాబంద్ ఏదైతే ఉందో ఈ మహాబంద్కి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది, అలాగే అఖిల పక్షాలు ఏవైతే బీఆర్ఎస్ బీజేపీ అలాగే జాగృతి ప్రతి ఒక్క పార్టీ సిపిఐ సిపిఎం ప్రతి ఒక్క పార్టీలు కూడా ఏదైతే ముక్త కంఠంతో బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, ఇప్పటి వరకు కూడా అనగారిన వర్గాలు చాలా వరకు కూడా వెనుకనే ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా లైమ్ లైట్ లోకి రాలేకపోతున్నాయి, బీసీలకు సముచిత స్థానం బీసీలకు ఒక ముఖ్యమంత్రి హోదా ఇలాంటివన్నీ కూడా ఎప్పటి నుంచో ఆశిస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏదైతే హోదాలో ఓసీ క్యాండిడేటే ఉంటున్నారు, బీసీలకు ఖచ్చితమైన సముచిత స్థానం కావాలన్న కోణంలోనే రిజర్వేషన్ అంశం ఏదైతే 42% రిజర్వేషన్ అంశంతో ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రాతిపదికన బీసీలకు ఖచ్చితమైన హోదా వస్తుంది అన్న కోణంలోనే ధర్నాను చేపట్టారు. దీనికి ముక్త కంఠంతో అన్ని పక్షాలు ఏదైతే అన్ని పార్టీల సమన్వయంతోనే ఈ బంద్ను చేపట్టారు. ఈ బంద్ కూడా చాలా వరకు కూడా శాంతియుతంగా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం చాలా వరకు కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నాయి. మరోవైపు బీజేపీ మాత్రం దీనిని ఏదైతే బీజేపీ కూడా అంటిముట్టనట్టుగా పాల్గొన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి కొన్ని కాంట్రవర్సీ మాటలు ఈటెల రాజేందర్ ద్వారా విన్న మాటలు కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే టీపీసీసీ అధ్యక్షుడి నుంచి కేబినెట్ మినిస్ట్రీల వరకు ప్రతి ఒక్కరు కూడా ధర్నాలో చురుగ్గా పాల్గొంటున్నారనేసి తెలుస్తోంది. ఇప్పటి వరకు లిబర్టీ వరకు చేరినటువంటి ఈ బంద్ ఏదైతే ఉందో బంద్కి సంబంధించి అధ్యక్షులు ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు మంత్రులు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ బంద్లో భాగంగా బీసీ నినాదంతోనే ప్లకార్డుల ద్వారా వారి ఏదైతే వారిలో ఉన్నటువంటి బీసీలకు కావాల్సినటువంటి స్థానాలు బీసీలకు న్యాయం చేయాలి అన్న కోణంలో ప్లకార్డులతో చేపడుతున్నటువంటి మహా బంద్ ఏదైతే ఉందో ఇది కొనసాగుతూనే ఉంది. సాయంత్రం దాకా కూడా సాయంత్రం 5 వరకు కూడా ఈ మహాబంద్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.